5 minutes 20 seconds. అది 1 minute లో వేడి అవుతో 2 minutes నాకు ఐడియా లేదు. రెడ్ కలర్ స్టాప్ ఉంది కదా, ఈ స్టాప్ నొక్కి మధ్యలో డోర్ ఓపెన్ చేసి చెక్ చేసుకోవచ్చు వేడి అయిందా లేదా. ఓకే, ఇన్ కేస్ కాలేదనుకోండి మళ్ళీ డోర్ వేసి స్టార్ట్ చేస్తే ఎక్కడి నుంచి లాగిందో అక్కడి నుంచి కంటిన్యూ అయింది. ఇప్పుడు 5 minutes సెట్ చేసినాం, 2 minutes లోనే అయిపోయింది. ఇదే 2 సార్లు నొక్కితే రెడ్ కలర్ది స్టాప్ క్లియర్ మొత్తం 0 అయితే 0 చేసి మధ్యలో ఇట్లా తీసుకోవచ్చు. ఓకే, ఇంకా ఈ నాబ్ ఉంది కదా, మీరు రొటేట్ చేసిన టైం వస్తుంది. డైరెక్ట్ టైం సెట్ చేసి ఇట్లా స్టార్ట్ చేసుకోవచ్చు మనం. ఓకే, స్టార్ట్ చేసినాక రన్నింగ్ టైంలో ఇట్లా ప్లస్ చేసుకోవచ్చు, రన్నింగ్ టైంలో ఇట్లా మైనస్ అంటే తక్కువ చేసుకోవచ్చు, ఎక్కువ. ఓకే, ఇవి రెండు వచ్చేసి మనకి డిఫాల్ట్ 900 watts లో వేడి అవుతాయి. స్టార్ట్ నొక్కండి లేదా టైం సెట్ చేసి స్టార్ట్ చేయండి, 900 watts లో వేడి అవుతాయి. 900 అంటే హై ఫ్లేమ్, ఎక్కువ మంట. మనం గ్యాస్ కి కొన్నిటికి హైలా కొన్నిటికి సిమ్ లో వేడి చేస్తాం కదా, దీంట్లో ఇట్లా ఆప్షన్ ఉంది, హై సిమ్ చేసుకోవచ్చు. ఈ కుక్ మోడ్ ఉంది కదా, దీంట్లో వెళ్ళిపోవాలి. 900 720 అంటే హై ఫ్లేమ్, 540 360 అంటే మీడియం, 180 అంటే లో అన్నట్టు సిమ్. ఇప్పుడు మీకు సిమ్ లో వెయిట్ చేయాలి లేదా మనకు తయారు చేయాలంటే మీడియం లేదా సిమ్ పెట్టుకొని స్టార్ట్ చేసి టైం పెట్టేసి స్టార్ట్ చేసేయాలి. ఓకే, డిఫాల్ట్ అయితే మనకి 900 ఉంటుంది. ఇప్పుడు క్యాన్సిల్ చేసి మళ్ళీ స్టార్ట్ నొక్కితే మళ్ళీ 900కి వచ్చేస్తాయి. తక్కువ చేయాలంటే ప్రతిసారి కుక్ మోడ్కి వెళ్ళిపోయి తక్కువ చేసుకోవాలి. ఓకే, ఇది అర్థమైపోయింది కదా వేడిది కుకింగ్. ఇంకా దీనికి 2 times నొక్కితే గ్రిల్ వచ్చేస్తాయి. దీంట్లో 2 racks ఉంటాయి మనకి, హై ర్యాక్ అండ్ లో ర్యాక్. దాంట్లో పనీర్ కానీ ఫిష్ కానీ మటన్ ఏదున్నా మ్యారినేట్ చేసి పెట్టాలి. ఇన్ కేస్ పీసెస్ పెద్దగా ఉన్నాయనుకోండి చిన్న దాని మీద పెట్టుకోవాలి, పీసెస్ చిన్నగా ఉన్నాయనుకోండి అంటే ఏదైతే పెట్టినా బాడీకి టచ్ కాకుండా సెట్ చేసుకోవాలి. రెండింటికి ఏదైనా ఒకటి పెట్టేసి దీని మీద మ్యారినేట్ చేసి పెట్టేయాలి. పెట్టేసి ఈ కుక్ మోడ్ ఉంది కదా, దీనికి 2 సార్లు నొక్కితే గ్రిల్ అని రాసి వస్తుంది. ఇప్పటికి 2 సార్లు నొక్కితే గ్రిల్ అని రాసి వస్తుంది. గ్రిల్ పెట్టేసి ఒక ½ an hour పెట్టాలి. ఒక 20 to 25 minutes లో అయిపోతాయి. సేఫ్టీ కోసం ఏంటి అర్ధగంట పెట్టి చెక్ చేస్తూ ఉండాలి, 5 minutes చేసి. ఇది మొత్తం రొటేట్ అయ్యి మొత్తం గ్రిల్ చేస్తూ ఉండాలి. 5 నిమిషాలకి స్టాప్ చేస్తూ చూస్తూ ఉండాలి అవుతుందా లేదా. ఇన్ కేస్ మధ్యలో తిప్పాలన్నా ఆయిల్ మసాలా ఏమైనా పెట్టాలన్నా పెట్టవచ్చు. కాలేదనుకోండి మళ్ళీ డోర్ వేసి స్టార్ట్ చేస్తే ఎక్కడి నుంచి లాగిందో అక్కడి నుంచి కంటిన్యూ అవుతుంది. ఇన్ కేస్ మధ్యలోనే అయిపోయింది అనుకోండి, ఇది రెడ్ కలర్ 2 times నొక్కితే స్టాప్ క్లియర్ 0 అవుతాయి. 0 చేసి మధ్యలో ఇట్లా తీసుకోవచ్చు. ఇది పీసెస్, ఇది బార్బిక్యూ స్టాండ్. దీంట్లో చిన్న చిన్న పీసెస్ ఫిక్స్ చేయాలి లేదా మొత్తం హెన్ గిట్లా పెట్టవచ్చు. ఇది ఉంది కదా పింక్ హోల్ ఉంది కదా, దీంట్లో ఫిక్స్ చేసేయాలి. ఫిక్స్ చేసేసి ఇది వైట్ మీద ఇచ్చి పెట్టేసేయాలి. ఈ పింక్ దాంట్లో పెట్టి వైట్ మీద పెట్టేసేయాలి అంతే. పెట్టేసి కుక్ మోడ్ ఉంది కదా, 2 times నొక్కితే గ్రిల్ వస్తే సేమ్ 30 minutes పెట్టి స్టార్ట్ చేయాలి. ఇది ఏంటి మొత్తం 360 degrees మొత్తం రొటేట్ అయ్యింది, మొత్తం గ్రిల్ చేసేస్తుంది. మొత్తం అయిపోతుంది కదా, అయిపోయినాక ఈ స్టాండ్ ఉంది కదా దీంతో బయటికి తీసుకోవాలి. ఓకే, గ్రిల్ అర్థమైంది కదా. ఇంకా 3 times నొక్కితే కన్వెక్షన్, 1 time వేడి, సెకండ్ గ్రిల్, థర్డ్ టైం కన్వెక్షన్. ఏమైనా బేకరీ ఐటమ్ చేయాలంటే 180 అవుతుంది. పిజ్జా, కేక్స్, బిస్కెట్స్ ఏమైనా కానీ 180లో అవుతుంది. 3 times నొక్కితే 180 వస్తుంది. ఫస్ట్ వేడిది, సెకండ్ గ్రిల్, థర్డ్ బేకింగ్. ఇంకా ఏమైనా బేకరీ ఐటమ్ చేస్తాం అనుకోండి, ఫస్ట్ మైక్రోవేవ్ కి ప్రీట్ అంటే బట్టి ఎట్లా వేడి ఉంటే బట్టి లాగా వేడి చేసుకోవాలి. అది వేడి కాగానే మనకి అలారం వస్తుంది. అలారం వచ్చినప్పుడు డోర్ ఓపెన్ చేసి పిజ్జా, కేక్ ఏం చేస్తున్నామో లోపల పెట్టేసి టైం సెట్ చేసి స్టార్ట్ చేయాలి. సపోజ్ ఇప్పుడు కేక్ చేస్తున్నారు అనుకోండి, కేక్ లోపల పెట్టదు. ఈ 3 times నొక్కినాక 180 వస్తాయి. 180 వచ్చినాక ఈ స్టార్ట్ బటన్ ఉంది కదా, 2 times నొక్కాలి. 180 పెట్టినాక 2 times స్టార్ట్ చేస్తే ప్రీ హీట్ అవుతుంది. ఇది 7 to 10 minutes తీసుకుంటాం వేడి కానీ. అది వేడి కాగానే మనకి అలారం వస్తుంది. అలారం వచ్చినప్పుడు ఏం చేయాలి, డోర్ ఓపెన్ చేసి పిజ్జా, కేక్ ఏం చేస్తున్నామో లోపల పెట్టేయాలి. లోపల పెట్టేసి డోర్ క్లోజ్ చేసి ఒక 20-25 minutes పెట్టి స్టార్ట్ చేయాలి, చెక్ చేస్తూ ఉండాలి. ఓకే, ఇది అర్థమైందా. ఇంకా 100-120 రెసిపీ వస్తే ఎక్కువ తక్కువ చేసుకోవచ్చు. ఓకే, ఇంకా దీనికి 4 times నొక్కితే జీసీ వస్తాయి. జీసీ అంటే క్రిస్పీ. మీరు క్రిస్పీ చేయాలి అంటే వెజ్ నాన్ వెజ్ కి క్రిస్పీ చేయాలంటే జీసీ నొక్కేసి స్టార్ట్ చేసి టైమర్ సెట్ చేసి స్టార్ట్ చేయాలి. ఓకే, సేమ్ ఇది గ్రిల్ కానీ కాంబినేషన్ వస్తాయి అంటే క్రంచీ చేస్తాం క్రిస్పీ. ఓకే, ఇంకా దీనికి 5 times నొక్కండి. 5 times నొక్కితే సీసీ వస్తుంది. సీసీ అంటే కన్వెక్షన్ కాంబి, అంటే బేకరీ ఐటమ్ కి క్రిస్పీ చేయాలంటే సీసీ పెట్టేసి దీనికి ప్రీ హీట్ అవన్నీ ఏం అవసరం లేదు. సీసీ పెట్టేసి స్టార్ట్ చేసేసి టైమర్ సెట్ చేసి స్టార్ట్ చేశారు. అది ఎంత అయినా పెట్టొచ్చా? టైమర్ ఒక 20-25 minutes పెట్టి చెక్ చేస్తూ ఉండాలి. ఓకే, ఇంకా ఈ కొత్త ఓవెన్ కదా గ్రిల్, కన్వెక్షన్, కాంబి, ఈ మూడిట్లు ఏంటి స్టార్టింగ్ ఒక 2-3 సార్లు కాలినట్టు స్మెల్ వస్తాయి.
ఇంకా స్మోక్ పొగ గిట్ల వస్తాయి, కామన్ భయపడాల్సిన అవసరం. 2-3 సార్లు స్మెల్ అండ్ స్మోక్ వస్తుంది. ఇంకా ఈ కింద 5 బటన్స్ ఉన్నాయి కదా, ఈ స్కాన్ చేస్తే మీ మొబైల్లో రెసిపీస్ వచ్చేస్తాయి. ఫస్ట్ స్కానర్ ఉంది కదా, స్కాన్ చేస్తే ఈ 5 నేమ్స్ వచ్చేస్తాయి. అవి మన ఫోన్ త్రూ చేసుకోవాలి అది. ఓకే, ఇంకా దీంట్లో ఆయిల్ ఏమైనా పడుతుంది కదా, అయితే ఏం చేయాలి, ఒక గ్లాస్ బౌల్ తీసుకోవాలి, గాజు బౌల్ తీసుకొని దాంట్లో సగం వాటర్ ఫిల్ చేసుకొని సగం లెమన్ పిండుకోవాలి. లెమన్ వాటర్ని లోపల పెట్టాలి. లోపల పెట్టేసి నార్మల్ 5 మినిట్స్ వేడి చేయాలి. 5 మినిట్స్ వేడి చేస్తే ఇంక లెమన్ ఇంకా వాటర్ వేడి మొత్తం ఆవిరి వస్తాయి, స్టీమ్ ఆవిరి వచ్చేసి ఆయిల్ ఏమైనా పడుతుంది కదా మొత్తం క్లీన్ చేసేస్తారు. 5 మినిట్స్ తర్వాత ఏం చేయాలి, ఒక బౌల్ బయటికి తీసుకోవాలి. ఈ గ్లాస్ ఇంకా రింగ్ లేపితే బయటకు వచ్చేస్తే తీసి నీళ్ళల్లో కడుక్కోవచ్చు, లోపల బట్టతోని మొత్తం క్లీన్ చేసుకోవాలి. గ్లాస్ గేట్లా వేడి మీద కడుకోవద్దు, చల్లగైనాక కడుకోవాలి. ఇంకా ఏమైనా గ్లాస్ ఐటమ్స్ యూజ్ చేస్తుంటే కొంచెం చల్లగైనాక కడుక్కుంటే లాంగ్ లైఫ్ ఉంటుంది, లేదంటే దబ్బున బ్రేక్ అయిపోతుంది. స్మెల్ వస్తుంది చూడండి కాలినాడు. గ్రిల్ ఇంకా బేకింగ్లో వస్తాయి, ఒక 2-3 సార్లు స్మోక్ గిట్లా వస్తాయి, భయపడాల్సిన అవసరం లేదు. ఓకే, ఇంకా ఇది ప్యాస్చరైజింగ్ మిల్క్ యూజ్ చేసుకోవచ్చు, లేదా ఓన్లీ పాలు లేదా నీళ్ళు వేడి చేసుకోవచ్చు. 1.5 లీటర్స్ ఉంది కదా, దీంట్లో పెట్టి ఓపెన్లో పెట్టేసి ఒక 2-3 మినిట్స్ పెడితే మీకు వేడి అయిపోతుంది. ఓకే, ఓపెన్ చేయాలి అది, ఓపెన్ పెడితే పొంగది ఏమైనా ఉంటే వెళ్ళిపోతుంది హోల్లోకి వెళ్ళి. ఇంకేమైనా డౌట్ ఉందా? కర్రీస్ అనేది మనము అన్నం వండాలంటే ఎట్లా వండాలి? అదే కుక్ మోడ్లో వెళ్ళిపోయి 360 పెట్టుకోవాలి. 360 పెట్టుకుని ఒక 20 మినిట్స్ 25 మినిట్స్ పెట్టి చూస్తూ ఉండాలి, మధ్యలో స్టాప్ చేస్తూ. పొంగదంటారు లోపల. పెద్ద బౌల్స్ తీసుకో, గ్లాస్ బౌల్స్ పెద్ద తీసుకో. కర్రీ అయినా అంతే. ఫ్రెంచ్ ఫ్రైస్ ఇప్పుడు ఎలా పెట్టచ్చు అంటే అందులో ఇది కడిగేసి ఇస్తాను. ఫ్రెంచ్ ఫ్రైస్ని ఎలా అసలు ఇట్లాంటివి చేయాలంటే తుడవాలా అది తడి లేకుండా? ఆ పాలు పెరుగు చేయటం ఎట్లా? అది బుక్లో ఉంటాయి అవన్నీ. ఈ బుక్ ఉంది కదా, స్కాన్ చేసి 5 బుక్లో ఉంటాయి. ప్రీ హీట్ చేసి పెట్టమంటాడు. పాల కోసం కాదు, ఓన్లీ బేకరీ ఐటమ్స్ ప్రీ హీట్ చేయాలి, గ్రిల్కి అవసరం లేదు. పాలు పెరుగు చేయాలంటే అదే సార్, ఇక్కడ కోడ్ ఉంటుంది, ఒక 400 రెసిపీస్ ఉంటుంది. ఇక్కడ కడ్ అని కోడ్ ఉంటుంది, ఇది మేము ఫోన్లో స్కాన్ చేస్తే రెసిపీస్ కడ్ అని వస్తుంది. అది ఏంటండి ఫ్రెంచ్ ఫ్రైస్ ఇట్లా తడిలో ఏం కాదు.